మా అమ్మమ్మ స్టైల్లో గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా స్క్రోల్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. గోంగూర రోటి పచ్చడి, అది కూడా ఓల్డ్ స్టైల్లో వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపితే ఓల్డ్ స్టైల్లో టేస్ట్ వస్తుంది, ఇవన్నీ చూడాలనుకుంటే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్క్రోల్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని మంచిగా ఆమ్లెట్ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి అయితే అన్నిట్లోకి, అన్నంలోకి, బగారా అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం గోంగూర ఒక కట్ట తీసుకోవాలన్నమాట. ఒక కట్ట గోంగూర తీసేసుకొని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక కట్ట గోంగూరకి 20 పచ్చిమిర్చి దాకా పడుతుంది. అంటే ఈ పచ్చిమిర్చి గ్రీన్వి అయితే బాగా స్పైసీగా ఉంటాయి. పక్కన ఉన్నాయి కదా పచ్చిమిర్చి, ఇవి బాగా గ్రీన్వి చిన్నవి అనమాట. ఇవైతే స్పైసీగా ఉంటాయి. లైట్ గ్రీన్గా ఉండేవి, పొడుగ్గా ఉండేవి, అవి స్పైసీ తక్కువగా ఉంటాయి. సో చూసుకొని వేసుకోండి. స్పైసీగా ఉండేవైతే ఒక కట్ట గోంగూరకి 20 పచ్చిమిర్చి దాకా సరిపోతాయి. అండ్ 2 టమాటాలు అనమాట. ఇవన్నీ మనం శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. టమాటా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓల్డ్ స్టైల్లో వాళ్ళు ఏ విధంగా చేస్తే టేస్ట్ అనేది, గోంగూర రోటి పచ్చడి అంటే అందరికీ చాలా ఫేవరెట్ డిష్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి, ఏవి కూడా మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం గోంగూర అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత టమాటోని మనం పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట. దీనికి చుక్క వాటర్ కూడా ఏం అక్కర్లేదు. మనం ఇందాక శుభ్రంగా వాష్ చేసాం కదా గోంగూరలో ఆల్రెడీ కొద్దిగంత వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తోటి సరిపోతుంది. మీరు వాటర్ కొద్దిగా కూడా వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లాగా నేను చూపించిన విధంగానే బాండీలో పచ్చిమిర్చి అండ్ గోంగూర, టమాటోలు హాఫ్కి కట్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెడితేనే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టేసుకొని, సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనం ఉడికించుకున్నామంటే వాటర్ అనేది వచ్చేస్తుంది. చూడండి వాటర్ ఎలా వచ్చిందో. మంచిగా ఈ వాటర్ తోటే పచ్చిమిర్చి, టమాటో మంచిగా మగ్గిపోతాయి, మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. గోంగూర, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మీరు కుక్ చేసుకోవాలి. ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే టమాటోలు అండ్ పచ్చిమిర్చి చూసారంటే కొద్దిగంత మెత్తబండి కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవి 2 సాఫ్ట్ అయినాయి, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది చూసారంటే. సో ఈ టైంలో మీరు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకిచ్చేసుకోవాలి. దగ్గరే ఉండాలి, పక్కకి వెళ్ళారంటే మాడిపోతుంది. సో దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయినాక. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఉప్పు వేసుకొని దంచుకోవాలి. దీంట్లోకి మనము అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసినట్టు ఉల్లిపాయ పెద్దగా అండ్ చిన్నులపాయలు ఇవి కూడా తీసి పెట్టుకోండి పక్కన. ఎప్పుడు దంచాలో చెప్తాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోకి ఉప్పు కొద్దిగంత, రాళ్ల ఉప్పు అంటారు కదా, ఈ రాళ్ల ఉప్పు కొద్దిగంత వేసి మనము పేస్ట్ చేసామంటే మెత్తగా నలిగిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనము పచ్చిమిర్చి దంచేటప్పుడు కొద్దిగంత ఉప్పేసారంటే మెత్తగా వస్తుంది, బాగుంటుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ టమాటో వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. ఇవి త్వరగా నలిగిపోతాయి, ఎందుకంటే మనం ఇందాకే వాటర్లో ఇవన్నీ ఉడికిపోయినాయి కదా, పచ్చిమిర్చి, టమాటో, గోంగూర ఇవన్నీ వాటర్లో మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి త్వరగానే మెదిగిపోయిద్ది. రోట్లో ఇట్లాగా దంచుకొని తింటే టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ గోంగూర కూడా మొత్తం వేసేసుకొని నేను చూపించిన విధంగా దంచుకోండి, ఎందుకంటే ప్రెషర్ పెట్టి దంచకూడదు, పైకి వచ్చి ఎగిరే అవకాశం ఉంటుంది. సో నేను చూపించిన విధంగా దాన్ని దంచుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా దంచేసుకోవాలి. ఇందాక మనము ఓన్లీ పచ్చిమిర్చి దంచుకోవడానికి కొద్దిగంత ఉప్పు వేసాం. ఇప్పుడు గోంగూరకి అండ్ టమాటోకి సరిపడనంత ఉప్పు వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా నేను చూపించిన విధంగా దంచుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పాతకాలంలో ఉల్లిపాయలు ఈ విధంగానే కట్ చేసేసి రోట్లోనే దంచేటోళ్ళు అనమాట. వాటిని మిక్సీ పట్టడాలు అట్లేం చేయరు, చిన్న చిన్న ముక్కలు కూడా వేయరు. ఇదే విధంగా పెద్ద సైజులో పెట్టేసుకొని ఉల్లిపాయలు వేస్తారు. అలాగే చిన్నులపాయ పై పొట్టు మాత్రమే తీసేసి వేసేసి రోటితో
రోకలతో మాత్రమే దంచుతారనమాట. రోట్లో వేసేసి రోకలతో దంచుతారు. వీటిని ఏం చిన్నగా కట్ చేయకూడదు. ఈ విధంగానే రోకలతో దంచి మొత్తం గోంగూర పచ్చట్లో కలిపేసేయాలి. అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓల్డ్ స్టైల్లో టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఫైనల్గా ఓల్డ్ స్టైల్లో వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఫైనల్గా ఒకటి ఇవ్వాలన్నమాట. ఫైనల్గా ఒకటి టచ్ ఉంది గోంగూర పచ్చడికి. అది ఇస్తేనే టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. అదేందో చూసే లోపల త్వరగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా మనం మొత్తం దంచేసాము. ఇప్పుడు మీరు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని కలిపేసుకోవచ్చు. రాళ్ళు ఉప్పు అయితే రోట్లో దంచుకోవాలి, సాల్ట్ అయితే కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మంచిగా మనము దంచి పెట్టేసుకున్న గోంగూర, టమాటో అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే బాండి పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని దీంట్లో ఒక చిట్ట ఆయిల్ వేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది డబల్ అవుతుంది, బాగుంటుంది. ఓల్డ్ స్టైల్లో మా అమ్మమ్మ అయితే ఈ విధంగానే చేస్తుంది. ఎండుమిర్చి ఇదే విధంగా వేస్తుంది. ఇంకా వాళ్ళైతే మినప్పప్పు, పచ్చెనగపప్పు కూడా వేస్తారు పోపులో. నేనైతే అవి వేయలేదు, ఎందుకంటే నాకు అవి సాఫ్ట్ అయినాక అంతగా నచ్చదనమాట. అందుకని నేను మినపప్పు, పచ్చెనగపప్పు వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి. మినపప్పు, పచ్చెనగపప్పు కూడా వేసుకుంటే పోపులో బాగుంటుంది. అంటే వాళ్ళ స్టైల్లో టేస్ట్ చేయాలనుకుంటే. నెక్స్ట్ అదే పోపులో మనం ఇందాక దంచి పెట్టుకున్న గోంగూరని వేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. కుక్ చేయొద్దు, ఎక్కువసేపు కుక్ చేయొద్దు. జస్ట్ పోపు వేసేసుకొని ఈ గోంగూరని వేసేసుకొని కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసేసుకొని దాంట్లో ఉప్పు చేప కానీ ఆమ్లెట్ కానీ పెట్టుకొని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుంది, నోట్లో బ్లాస్ట్లే, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే త్వరగా లైక్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.